ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది సత్యలోకవాసులు అయ్యారు. ఎన్నో జన్మలు ఎత్తి 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 ఎన్నో జన్మలు ఎన్నో సుకర్మలు చేస్తూ 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 నిస్వార్థ పరులుగా తయారై విశుద్ధ చక్రంలో ప్రవేశించి, ధ్యాన పరులుగా తపోధనులుగా తయారై ఆజ్ఞా చక్రంలో ప్రవేశించి లోక కళ్యాణ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయినప్పుడు సహస్రారం చేరుకున్నారు. ఎలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు? ధ్యానం నేర్పించే లోక కళ్యాణ కార్యక్రమాలు, అంతేకాని బట్టలు ఇచ్చి అన్నం ఇచ్చే లోక కళ్యాణ కార్యక్రమాలు కాదు. అవన్నీ విశుద్ధ చక్రానికి సంబంధించినవి. ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించే లోక కళ్యాణ కార్యక్రమాలు. నువ్వు బట్టలు ఇవ్వవచ్చు, భోజనం పెట్టచ్చు అందరికీ. ఈ మెటీరియల్ పదార్థాలు, భౌతిక పదార్థాలు, భౌతిక జీవనంలో సుఖమయం చేయడం కోసం ఇచ్చే దానాలు, ఇచ్చే నిస్వార్థత అంతా కూడాను విశుద్ధ చక్రానికి సంబంధించింది. కానీ ఆత్మపరంగా ఇచ్చే జ్ఞానాలు, దానాలు అంతా సహస్రానికి చెందినవి. కంటికి కనపడేది ఇస్తే ఇంకా విశుద్ధ చక్రంలో ఉన్నావు, కంటికి కనపడేది ఇస్తే నువ్వు సహస్రారం చేరుకున్నావు. ఇవన్నీ కంటికి కనపడే వస్తువులు. ఒక గోదానము, భూదానము, ధనదానము, జలదానం ఏది ఇచ్చినా కంటికి కనపడేది ఇస్తే విశుద్ధ చక్రానికి సంబంధించిన వాడివి. కంటికి కనపడేది ఇచ్చావనుకో, అది సహస్రారం, అది సత్యలోకవాసులు. ఈ భూలోకంలో ఉండే భూలోకవాసులకు కంటికి కనపడని వారిని నిశ్చయించి చెప్తే వాళ్ళని అందులో ఉపయుక్తులని చేస్తే నువ్వు సత్యలోకవాసివి.